హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ సుధాకర్ది సిటీలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం. స్థిరచరాస్తులు బాగా మెండుగా ఉన్న కుటుంబం వీళ్ళదే. సుధాకర్కి ఆదాయం కూడా బాగా వస్తుంది. పైన ఉద్యోగం కాక అన్ని విధాలా సెటిల్డ్ అయిన సుధాకర్కి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నారు సుధాకర్ తల్లిదండ్రులు. సునంద అనే అమ్మాయితో సుధాకర్కి వివాహం జరిపించారు. సునంద బాగా కట్న కానుకలు దిట్టంగా తీసుకొచ్చింది. సుధాకర్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాబట్టే. పెళ్ళవ్వగానే భార్యాభర్తలు హనీమూన్ అది అయిపోగానే సొంత ఇల్లు చాలా పెద్దగా ఉండేలా కొనుక్కున్నారు. కారు అది కొనుక్కున్నారు. ఇక పుట్టింటి వారు అత్తింటి వారు పెట్టిన నగలు చాలా జాగ్రత్తగా పెట్టుకుంది సునంద. వాళ్ళు వెళ్ళాలనుకున్న అన్ని ప్లేసులకి పెళ్ళైన ఫస్ట్ సంవత్సరంలోనే వెళ్ళొచ్చి రెండవ సంవత్సరంలో వాళ్ళు స్పెషల్గా వెళ్ళాలనుకున్న ప్లేసెస్కి వెళ్ళొచ్చారు. ఇక మూడవ సంవత్సరం పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనుకున్నారు భార్య భర్తలు. అనుకుని సుధాకర్ ఆడపిల్ల పుడితే బాగుంటుంది, ఇంటికి మహాలక్ష్మి అవుతుంది, ఎందుకో నాకు మగపిల్లలంటే అసహ్యం, మగపిల్లాన్ని కనకు సునంద అని చెప్పాడు సునందకి. ఆ మాటకి నాకు చెప్తారే, నేనేనా ఏంటి కనేది, మీరు కాదా ఏంటి నాకు ప్రసాదించాల్సింది, మీకు అసహ్యమేనేమో మగపిల్లాడంటే, నాకు వెగటు, నాకు చిరాకు అన్నీ వస్తాయి మగపిల్లలంటే. నాకు ఆడపిల్లంటే ఎంత ఇష్టమో తెలుసా, నేను గంపెడు మందిని కనాలనుకున్న కూతుళ్ళనే కంటాను. కొడుకు అనేటటువంటి పురుగుల్ని నేను అసలు కన్నో. కొడుకుని కంటే రేపు కోడలు వస్తుంది, కోడలు వస్తే ఇంకా చాలా వస్తాయి. అసలైన నాకు మగ వెధవలంటేనే నచ్చదు, నేను అస్సలు కనాలనుకోవట్లేదండి అనేసింది. అయితే ఆ తర్వాత సునంద గర్భవతి అవటం, 9వ నెలలో సునంద డెలివరీ అవటం, సునందకి కొడుకే పుట్టాడు. పిల్లాడి పేరు యశ్వంత్ అని పెట్టారు. ఆ తర్వాత పుట్టింది మగపిల్లాడని అస్సలు ఇష్టం లేదు సునందకి, సుధాకర్కే. తల్లిపాలు ఇవ్వనని సునంద ఒకవైపున, దరిద్రం పుట్టినట్టు పుట్టాడని సుధాకర్ మరొక వైపున ఇంట్లో పని మనిషి పని చేస్తుంటే ఆ అమ్మాయిని పోతపాలు పట్టించేయమని చెప్పేవాళ్ళు. ఆ అమ్మాయి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వచ్చే పోతపాలు పట్టించి బాబుకి, ఆ తరువాత 6వ నెల నుంచి ఆ అమ్మాయే కాస్త భోజనం తినిపించి పిల్లాడి ఆలనా పాలనా కూడా సునంద చూసుకునేది కాదు. పసిపిల్లలకి డైపర్లు మార్చడం దగ్గర నుంచి అన్ని పనులు పని మనిషి దగ్గరుండి చూసుకునేదే. ఆ తర్వాత సునంద మళ్ళీ గర్భవతి అయింది వెంటనే. ఈసారి మాత్రం 10 నెలలకి పూజలు, వ్రతాలు, నోములు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, ఉపవాసాలు, మూడు పెళ్ళాలు అన్నీ చేసి మరీ ప్రెగ్నెంట్ అయ్యి మరీ పంతం పట్టి ఈసారి 10వ నెలకే ప్రసవించి కూతుర్నే కన్నదే. ఆ తరువాత ఏ క్షణమైతే ఇహ కూతురు పుట్టిందో అప్పటి వరకు కనీసం కొడుకు అనేటటువంటి ఒక జీవి ఇంట్లో ఉంది అన్నట్టయినా ఉండేదే. ఆ క్షణం నుంచే ఇహ పూర్తిగా కూతురే ప్రపంచం, కొడుకు ఒక గొంగళి పురుగు, కొడుకు సమాజం అనేటటువంటి తమ కుటుంబం నుంచి వెలివేయబడ్డ వ్యక్తి అన్నట్టుగా చూసేవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ కూడాను. కూతుర్ని వెండి ఉయ్యాలల్లో ఊపటం, పట్టుపరుపుల మీద పెంచడం, కూతురు కోసం బంగారు వస్తువులు చేయించడం, బంగారు గిన్నెలో తినిపించడం, కూతురికి ప్రతి చిన్న అకేషన్ దగ్గర నుంచి కూతురువన్నీ లక్షలు ఖర్చు పెట్టి గ్రాండ్గా చేయటం, ఇలా రోజులు గడిచిపోతూ పిల్లాడు కిండర్ గార్డెన్కి వెళ్ళే వయసు వచ్చింది. పిల్లాడిని ఏ స్కూల్లో వేస్తున్నారో, ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారని అందరూ అడిగితే, ఇంటర్నేషనల్ స్కూలా ఇంకా నయమా అనే పని మనిషిని, నీకు ఒక కొడుకు కూతురు ఉన్నారుగా, ఎక్కడ చదువుకుంటున్నారు అని అడిగింది సునంద. ఆ మాటకి పని మనిషి, మేమెంతోళ్ళం అమ్మగారు, నేను మా ఆయన ఇద్దరం కష్టపడేదే మా పిల్లల కోసం కదా, ఈ సందు చివరన ఒక కాన్వెంట్ ఉందమ్మా, అందులో వేసి చదివించుకుంటున్నాను, మన బాబు వయసే నా కొడుకుది కూడా, మన పాప వయసే నా కూతురుది కూడా అని చెప్పింది పని మనిషి. ఆ స్కూల్కి ఒకసారి వెళదాం, నాతో రా అంటే, ఎందుకు అమ్మగారు అని అడిగితే పద అనేసరికి సునంద వెళ్ళి ఆ స్కూల్లో యశ్వంత్కి అడ్మిషన్ తీసుకొని
అందులో కూడా ఫీజు బార్గెయిన్ చేసి 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 ఫీజు కట్టి పిల్లాడిని రేపటి నుంచి నీ కొడుకుతో పాటు నీ కూతురుతో పాటు వీడిని తీసుకెళ్ళి అదే స్కూల్కి అనేసరికి పనమ్మాయి హతాశురాలైపోయింది. మీ బాబుని ఆ స్కూల్లో వేయటం ఏంటమ్మా అంటే, తప్పేంటే, ఎవరు చెప్పారు ఇలాంటి సిద్ధాంతాలన్నీ? అయ్యో, చాలా చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా వీధి దీపాల కింద చదువుకొని కూడా గొప్పవాళ్ళయ్యారు. ఏమో రేపొద్దున నీ కొడుకు నీ కూతురు గొప్పోళ్ళు అవుతారేమో ఇందులో చదువుకొని. ఎక్కడ చదివామన్నది కాదు, ఎలా చదివామన్నది ముఖ్యమని పిల్లాన్ని అదే స్కూల్కి పంపించడం మొదలుపెట్టారు. ఈలోపు కూతురు కిండర్ గార్డెన్కి వచ్చేపాటికి లక్షల రూపాయలు కట్టి పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్లు చేయించి చాలా డబ్బున్న వాళ్ళు చదివే స్కూల్లో కూతుర్ని జాయిన్ చేశారు. ఇక కొడుకుని సందు చివర కాన్వెంటే కాబట్టి పిల్లాన్ని రోజు పని మనిషే తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయే దింపొచ్చేదే. కూతుర్ని మాత్రం సుధాకర్ రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏసీ కారులో తీసుకెళ్ళి స్కూల్ దగ్గర దించేవాడు. ఎప్పుడూ చెల్లిని కారు ఎక్కించుకుంటున్నాను నాన్న, ఒకసారి నేను ఎక్కి నన్ను దించవా నాన్న స్కూల్ దగ్గర అని అడిగితే, దిగు, కారు సీట్లు పాడైపోతాయి, అలగా వెధవలాగా ఏంట్రా అది లేఖితనంగా, ఇది చెల్లి కోసం కొన్న కారు, వీధి చివరేగా నువ్వు వెళ్ళే బడి, అలాంటి రోడ్ సైడ్ స్కూల్ దగ్గరికి నేను ఇలాంటి కారు వేసుకొస్తే ఏమనుకుంటారో పో అని పిల్లాడిని ఒక తోపు తోసేశాడు కారులో నుంచి సుధాకరు. వాడి గుండెల మీద సమ్మెటపోట్లా ఆ దెబ్బలు పడుతూ ఆ అసహ్యాలు పడుతూ ఉన్నాయి. ఆ తరువాత అమ్మ ఆకలేస్తోంది అని అడిగితే, ఉండు చెల్లి తిన్నదాకా అనే కడుపు నకనకలాడిపోతున్న కూతురు తినేంతవరకు కొడుక్కి భోజనం పెట్టేది కాదు సునంద. ఇంటెల్లపాది తిన్నాక ఇప్పుడు నువ్వు తినేసి వెళ్ళి పడుకో అనేదే. చెల్లిని అమ్మ నాన్న మధ్యలో పడుకోబెట్టుకునేవారు. అమ్మ నేను మీతో పడుకుంటానంటే, మగపిల్లాడివి నిన్నెలా పడుకోబెట్టుకుంటాం, వెళ్ళి వేరే పడుకోపో అని కూతుర్ని మాత్రం దగ్గర పడుకోబెట్టుకొని ముద్దులాడి దగ్గరికి తీసుకునేవాళ్ళు. అమ్మ ఏసీ వేసుకుంటానమ్మా, ఎండాకాలం చెమటలు పడుతున్నాయంటే కరెంటు బిల్లు నీ తాతగాడు కడతాడా అని తీసుకొని ఏసీ రిమోటు తన గదిలో పెట్టేసుకునేదే. పిల్లాడు ఆ ఉడకపోతలోనే అలా పడుకొని ఉండేవాడు. ఫ్యాన్ కూడా లేని గదిలో ఉంచేవాళ్ళు పిల్లాడినే. ఆ తర్వాత చెల్లి మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం, నువ్వు ఇంట్లో ఉండు, చెల్లి మేము ప్లే స్టేషన్కి వెళ్తున్నాం, నువ్వు ఇంట్లో ఉండు, చెల్లి మేము ట్రిప్కి వెళ్తున్నాం, పనమ్మాయే వంట చేసి పెట్టుద్ది, తిని స్కూల్కి వెళ్ళు, చెల్లి మేము సినిమాకి వెళుతున్నాం, చెల్లి మేము పార్కుకి వెళుతున్నాం, నన్నెందుకు అమ్మా నాన్న తీసుకెళ్ళరో, చెల్లినే ఎందుకు తీసుకెళ్తారో, నేను వాళ్ళ సొంత కొడుకునే కదా అనే చిన్న బాధ యశ్వంత్ గుండెల్లో. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ తిన్న తర్వాత మిగిలిపోయిన ఫుడ్ ఉంటే దాన్ని ప్యాక్ చేయించుకొచ్చి పిల్లాడి ముఖం మీద పడేసేవాళ్ళు. కూతురికి గొలుసులు చేయించి నగలు చేయించితే నాకు ఒక గొలుసు చేయించితే బాగుండో, కూతురికి వాచ్లు కొంటే నాకు ఒక వాచ్ కొంటే బాగుండో, నాకు ఒక జత బూట్లు కొంటే బాగుండో అని ఎదురు చూసేవాడు. పనమ్మాయి కొడుక్కి పనమ్మాయి ఎక్కడ బట్టలు తెచ్చుద్దో అక్కడ 4 జతల బట్టలు వెళ్ళి సునంద కొంటంటే పనమ్మాయి హతాశురాలైపోయి అలా చూస్తూ నుంచునేదే. ఆ 4 జతలే పండక్కైనా, ఇక పబ్బానికైనా, నైట్ డ్రెస్సులైనా, సివిల్ డ్రెస్సులైనా అన్నీ ఆ 4 జతలే వేసుకోవాలి. పనమ్మాయి కొడుక్కి కూడా పుట్టినరోజుకి పనమ్మాయి కొత్త బట్టలు కొనేదే. బాగుందిరా నీ డ్రెస్సు అని యశ్వంత్ అంటే ఆ అమ్మాయికి జాలేసే మనసంతా కదిలిపోయినట్టు అనిపించేది పనమ్మాయికి. ఏం కర్మలు ఇవి అనకూడదులే, కానీ డబ్బులు లేక కూలి పనులు పాచి పనులు చేసుకునే మేం కూడా మా పిల్లల్ని ఎంత అన్యాయంగా అరాచకంగా చూడము, ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ అరాచకం, ఇదెక్కడ పాపం, కోట్ల రూపాయల డబ్బులుండి ఆయన అంతంత లంచాలు పట్టుకొస్తాడు, ఈవిడెంతెంత ఖరీదైన చీరలు కట్టుకుంటదే, కూతురికి అంతంత పెట్టి నగలు బట్టలు ఖరీదైన స్కూళ్ళు, కూతురికి పుట్టినరోజు ఫంక్షన్లు అంతంత లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు, పిల్లాడిని ఎందుకు అలా కేటాగా చూడటం, దేవుడు అనేవాడే ఉంటే ఈ పాపం ఉసురు ఉడికినే పోద్దా, చిచ్చి పెద్ద పెద్ద ఇళ్లల్లో వాళ్ళంటారు, ఏం బుద్ధులు ఇవని పని మనిషి కూడా అనుకునేది ఆ అమ్మాయే. ఆ తర్వాత పిల్లాడు ఆ స్కూల్లోనే చదువుకుంటూ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే పంచ ప్రాణాలు యశ్వంత్కే.
వాళ్ళు చదువుకునే స్కూల్లో వారానికి 2 రోజులు నెలకు 200 కట్టించుకొని మ్యూజిక్ నేర్పేవాళ్ళు. పిల్లాడు అలా మ్యూజిక్ నేర్చుకుంటూ పాట పాడితే పిల్లాడికి చిన్న ప్రైజ్ వచ్చింది. అమ్మ నాన్న ప్రైజ్ వచ్చిందంటే ఎక్కడా మరి నువ్వు వరల్డ్ బిగ్గెస్ట్ సింగర్ అని చెప్పి నిన్ను పిలిచి ప్రైజ్ ఇచ్చారులే అని విసిరేస్తే ఆ ప్రైజ్ ముక్కలైపోయింది. దాంతోనే ఆ పిల్లాడి ఆశలు కూడా ముక్కలైపోయినాయి. కారణం లేకుండా పిల్లాడిని చిన్నప్పటి నుంచే ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా పిల్లాడు చదివితే 80%కి తక్కువ ఎప్పుడూ రాదు. సుధాకర్ బెల్టులు పెట్టి బాది పారేసి పిల్లాడిని నీకు ఫీజులు కడుతున్నాము, నీకెందుకు అందరికి వచ్చినట్టు 90 మార్కులు పైన రావు అని వేరే పిల్లలతో కంపేర్ చేసి కొట్టేవాడు. కూతుర్నే అన్ని లక్షలు పోసి స్కూళ్ళల్లో వేసినా మహారాణిలాగా పెంచిన 40% రావటమే కూతురికి గొప్ప. అయినా సరే కూతుర్ని వాళ్ళు ఒక్క మాట అనుకోరు, ఒక్క దెబ్బ కొట్టుకోరు. ఎందుకు కొడుతున్నాడో నాన్న అర్థమయ్యేది కాదు యశ్వంత్కి. ఇక ఇలా రోజులు గడిచిపోతూ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాడు. 10th క్లాస్కి వచ్చినప్పుడు అనుకుంటా కొడుతుంటే ఎందుకు కొడతావు నాన్న నువ్వు అని అడిగేపాటికి ఎదురు సమాధానాలు చెప్తున్నావు, మాటకు మాట చెప్తున్నావు. ఒళ్ళు కొవ్వెక్కింది నీకు, పొగరెక్కింది నీకు, ఒళ్ళు బలిసింది నీకు, మాటలు పెరిగిపోయాయి నీకని చావు కొట్టేశాడు పిల్లాడినే. ఇంత దాంట్లో సునంద కూతురికి చాలా గ్రాండ్గా ఓణీల ఫంక్షన్లు, కూతురికి చాలా గ్రాండ్గా పుష్పవతి ఫంక్షన్లు చేసుకొని ఊరంతా మగపిల్లాడికి ధోవతులు ఇచ్చుకోవాలి. కీడు కదా ఆడపిల్ల ఉన్నప్పుడు మగపిల్లాడికి చేయపోతే అని అన్న అసలు అవేమీ పట్టించుకోలేదు. అంతోటి కీడొచ్చి అంతోటి మహమ్మారేమి వీడిని మింగేసి వీడు పోయి వీడి మీద మేము మట్టి కప్పే రోజేమీ అంత త్వరగా రాదులే అనేసారు భార్యాభర్తలు. పిల్లాడు ఎప్పుడైతే ఎందుకు కొడతావు నాన్న, నేనేం తప్పు చేశానని అడిగాడని తీసుకెళ్ళి హాస్టల్లో పడేవయ్యా, పాడు దరిద్రం, వీడి దరిద్రపు ముఖం పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూస్తుంటే అసహ్యం వేస్తుంది, తీసుకెళ్ళి నువ్వు అనేసరికి తీసుకెళ్ళి ఒక సాదాసీదా హాస్టల్లో ఇంటర్మీడియట్లో పడేశారు పిల్లాడిని. పడేస్తే ఆ ఇంటర్మీడియట్కి వెళ్ళిన కాలేజ్లో ఒక మ్యూజిక్ నేర్పించే టీచర్ వచ్చారు. ఆయన మ్యూజిక్ నేర్పిస్తుంటే ఎంత బాగా పాడుతున్నావయ్యా, ఆ గానగంధర్వులే నీ గొంతులో ఉన్నారు నాయన, బాగా ప్రాక్టీస్ చేయంటే మీరు వారానికి 2 రోజులే కదా సార్ నేర్పిస్తారంటే ఆన్లైన్ క్లాసులు చెప్తానయ్యా, పోనీ నేర్చుకోరాదు అన్నాడు ఆయన. ఆన్లైన్ క్లాసులకి ఫీజు కట్టుకోవటం కోసమని ఎప్పుడైతే 10th అయిపోయిందో యశ్వంత్ది వీళ్ళు బట్టలు కొనటం మానేసి సంవత్సరం మొత్తానికి 5,000 బడ్జెట్ వేసి 5,000లోనే ఇన్నర్సు, నైట్ వేరు, డే వేరు, ఫెస్టివల్ వేరు మొత్తం కొనుక్కోవాలి ఆ అబ్బాయే. ఆ డబ్బులు పెట్టి బట్టలు కూడా కొనుక్కోకుండా 1000 రూపాయల్లో బట్టలు సరిపెట్టేసుకొని అవసరమైన వరకు కొనుక్కుని మిగతా 4,000 క్లాసులకు కట్టుకుంటూ సంగీతం నేర్చుకుంటూ తనకిచ్చిన పాకెట్ మనీ, తనకేదైనా ప్రాజెక్టులకి వాటికి ఇచ్చిన స్టేషనరీకి ఇచ్చిన వీటన్నిటిలో నుంచి పోగు చేసుకొని కట్టుకొని మ్యూజిక్ నేర్చుకునేవాడు. నేర్చుకొని ఆ నేర్చుకున్నవన్నీ పాటలు పాడుకొని సీడీలు చేసుకొని వాటిని తనే దాచిపెట్టుకునేవాడు. ఆ తర్వాత ఇంటర్లో పిల్లాడికి మార్కులు మంచిగా వచ్చినాయి. కాకపోతే ఎంసెట్లో అంత ర్యాంక్ రాలేదు. ఎంసెట్లో ర్యాంక్ ఎటు రాలేదు కాబట్టి డిగ్రీ చేయి, గవర్నమెంట్ ఉద్యోగానికి రాద్దు కానీ అన్నారు సుధాకరు. సునంద డిగ్రీ చేశాడు. పనమ్మాయి కొడుకుతో పాటు మళ్ళీ సేమ్ కాలేజ్. ఆ సేమ్ కాలేజీలో చదువుతున్న పిల్లాడిని ఇంట్లో ఉండటానికి వీల్లేదని ఇదే ఊళ్ళో వాళ్ళుంటూ పిల్లాడి ఇంట్లో ఉండకూడదు అని తీసుకెళ్ళి బయట మెన్స్ హాస్టల్లో పెట్టారు. పెట్టి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోగానే పిల్లాడిని గవర్నమెంట్ ఉద్యోగానికి రాయమన్నారు. ఆ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇంట్రెస్ట్ లేదు. ఈ 3 సంవత్సరాలుగా పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ మరి మ్యూజిక్లో అన్ని మెళకువలు నేర్చుకున్నాడు యశ్వంత్. పనమ్మాయి కొడుకు గవర్నమెంట్ ఎగ్జామ్కి రాసుకున్నాడు. వాళ్ళకి క్యాస్ట్ బేస్ మీద ఆ అబ్బాయికి వెంటనే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత పనమ్మాయి అమ్మ నేను ఉద్యోగం మానేస్తున్నాను అంటే మానేకి ఏం చేస్తావు మరి, నీ కొడుకు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయిపోయాడు కదా, నీకు కూడా ఇవాళ బాగా పొగరు పట్టేసి ఉంటుందిలే. అవునులే, నీ కొడుకు తెచ్చుకున్న మాత్రం ఉద్యోగం కూడా మా ఇంట్లో ఉన్న ఈ దరిద్రుడు తెచ్చుకోలేకపోయాడుగా, నీకు చులకనైపోయానంటే ఎందుకు
ఎందుకమ్మా అలా మాట్లాడుకుంటారు? మా అబ్బాయికి ఉద్యోగం వస్తే మాకేం వస్తుందమ్మా? ఉద్యోగాలు రావటం రాకపోవటం అనేది ఎవరి మీద ఆధారపడి ఉండదు అమ్మగారు, దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. నేను మా అమ్మాయికి పెళ్ళి కూడా మా అబ్బాయిని చేయమంటలేదమ్మా. మేమే 4 రూపాయలు దాచిపెట్టాము. మా ఆడపడుచు కొడుక్కిచ్చి మా అమ్మాయి పెళ్ళి జరిపించి నేను మా ఆయన మా ఊళ్ళోనే ఉండిపోదామనుకొని వెళుతున్నాం. మా అబ్బాయికి ఏదో ఉద్యోగం వచ్చిందని కాదమ్మా మేము వెళుతోంది అని చెప్పి పని అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత యశ్వంత్ని పీజీ చేయమనమన్నారు వీళ్ళు. గవర్నమెంట్ జాబ్ దగ్గర ఒక అటెంప్ట్ పోయి అక్కడ ఒక 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ పీజీకి వెళ్ళి బయట హాస్టల్లోనే చేరమన్నారు. ఈలోపు వీళ్ళ అమ్మాయిది ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద కోటీశ్వర్ల సంబంధం వెతికి అల్లుడు డాక్టర్ కూతురికిచ్చి పెళ్లి చేశారు. అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు. కూతురికి తోడుకోడళ్ళ బాధ, ఆడపడుచుల బాధ ఏమీ లేకుండా అత్తామామలతో కాదు కూతురు ఉండేది వేరు కాపురం. వాళ్ళు కట్న కానుకలు అడక్కపోయినా వీళ్ళు సెటిల్డ్ ఫ్యామిలీలో సేమ్ క్యాస్ట్ అబ్బాయిని చూసుకున్నా వీళ్ళు కూతురికి మళ్ళీ ఎవరు ఇంత పెట్టలేరేమో, ఇలా పెళ్లి చెయ్యలేరేమో అన్నట్టుగా అంగరంగ వైభవంగా నింగి నేల ఏకమయ్యేలాగా కూతురికి పెళ్లి చేసి కూతురికి నగలని, లాంఛనాలని, కట్నాలని, కూతురికి ప్రాపర్టీలని దిట్టంగా కోట్ల రూపాయల్లో చదివిచ్చేసుకొని కూతుర్ని అత్తారింటికి పంపించారు. కూతురికి పెళ్ళై కూడా 2 సంవత్సరాల కాలం అయిపోతుంది. యశ్వంత్ది పీజీ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగానికి రాస్తే ఆ అబ్బాయికి రాలేదు. ఒరే కడుపుకు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా, నీతి మాలిన వెధవా, ఒరే నీకు చీము నెత్తురు రోషం పౌరుషం లాంటివి ఉన్నాయా? పీజీ అయిపోయి కూడా ఇంకా తండ్రి దగ్గర చేయి చాచి బిచ్చం ఎత్తుకుంటున్నానే, నేను ముష్టి వెధవనా? ఏదో ఒక ఉద్యోగం చేసుకొని ఏడవచ్చుగా అని అనుకోవచ్చుగా దరిద్రుడా, వెళ్ళి ఉద్యోగంలో చేరరా, పనికి మాలిన సన్నాసి, జీతం తెచ్చి ఇవ్వు అమ్మకి అని అన్నం తినేవాడిని నానా మాటలు అన్నాడు సుధాకర్. ఏం మాట్లాడకుండా వెళ్ళి ఉద్యోగంలో చేరాడు యశ్వంత్. నెలకి 60,000 రూపాయలు జీతం. ఆ అబ్బాయి ఖర్చులకి ₹1 వీళ్ళెవ్వరో తెచ్చి అలా జీతం అమ్మ చేతిలో పెట్టాలి. ఆ అబ్బాయి ఖర్చులకి ఏదైనా కావాలనుకుంటే 2 పిల్లలకి హోమ్ ట్యూషన్ చెప్తాడు ఆ అబ్బాయి. అయ్యొక 5,000 వస్తాయి. అవి పెట్టే ఆ అబ్బాయి మ్యూజిక్ నేర్చుకున్నా, అవి పెట్టే ఆ అబ్బాయి బట్టలు కొనుక్కున్నా, అవి పెట్టే ఆ అబ్బాయి స్వయం ఖర్చులకి ఏం కొనుక్కున్నా కూడాను. ఇక ఆ తర్వాత ఆ డబ్బులతోనే రూపాయి దాచుకొని ఒక ఈఎంఐ కట్టుకొని బండి కొనుక్కున్నాడు యశ్వంత్. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళంతా కూతురికి పెళ్లి చేశారు. పెళ్లి చేసి కూడా 3 ఏళ్ళు అయిపోయింది. కొడుక్కి పెళ్లి చేయరా అనేసరికి ఇక ఎవరో ఒకళ్ళనే ఏదో ఒకటి ప్రేమించి వెలగబెట్టే ఉంటావుగా అంటే నేనెవరిని ప్రేమించలేదమ్మా అంటే నీ ముఖం మీదే రాసుంటాయి కదరా తిరుగుబోతు వెధవ్వనే, అదేంటి ఎవత్తి పడలేదా, ట్రై చేసే ఉంటావులే అనేపాటికి ప్రాణం చివుక్కుమందే. దాంతో చెయ్యని పనులు కూడా చేశారంటే ఎవరికైనా బాధే కదా. ఏం మాట్లాడకుండా మౌనంగా ఊరుకుంటే పెళ్ళిళ్ళ పేరయ్య గారిని పిలిచి మేము 10 పైసలు ఆస్తి కూడా వీడికి పెట్టం, వీడు చదువుకుంది డిగ్రీ పీజీ, వీడికి వచ్చేది నెలకి 60,000, వీడికి మా కులమే అయి ఉండాలి, అది అందగత్తె కాపోయినా పర్వాలేదు, మాకు కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే పెళ్లి ఖర్చులు మిగతాయన్నీ వాళ్ళోళ్ళే పెట్టుకోవాలి, మాకు ఎలాంటి సంబంధం లేదు, అది చదువుకుందనుకో ఇద్దరు ఉద్యోగం చేసుకొని రేపు పిల్లల్ని కంటారు కదా, వాళ్ళ కోసం వీళ్ళే సంపాదించుకుంటారు, అర్థమైందా అని చెప్పేసరికి పెళ్ళిళ్ళ పేరయ్య గారు పాపం కొన్నాళ్ళ తర్వాత ఒక సంబంధం తెచ్చాడు. పిల్ల పేరు యక్ష. వాళ్ళ నాన్నకుంది 2 ఎకరాలు. వాళ్ళు పల్లెటూరి వాళ్ళు. అమ్మ నాన్నలకి యక్ష వాళ్ళు 3 కూతుళ్ళు. ఈ అమ్మాయి పెద్ద పిల్ల, డిగ్రీ వరకు చదువుకుంది. పిల్ల చూడటానికి చక్కగా ఉంటుంది. ఇంటి పని వంట పని అన్నీ చేతైన పిల్ల. ప్రస్తుతానికి ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ నాన్నకి సహాయంగా జీతం తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తుంది. వాళ్ళు రూపాయి కట్న కానుకలు ఇచ్చుకోలేరు. పిల్లకి సింపుల్గా వాళ్ళేదో కొద్దిగా పెట్టాలనుకుందేదో బంగారం రూపేణా పెట్టుకొని పిల్లకి పెళ్లి జరిపించాలనుకుంటున్నారండి అన్న తర్వాత మేమైతే అర్థనా పెట్టాం, మీరు పెట్టకపోయినా ఆ అమ్మాయి మీ అబ్బాయిని వదిలేసి వెళ్ళే అమ్మాయో విడాకులు ఇచ్చే అమ్మాయో కాదులేండి, చచ్చిందాకా ఓసారి చేయి పట్టుకుంటే మొగుడితో కాపురం చేసే ఆడవాళ్లే వాళ్ళు అన్నాడు. పెళ్ళిళ్ళ పేరే కూడా ఒళ్ళు మండి.
ఆ తర్వాత మేము రావాల్సిన అవసరం ఏముంది, అలాంటి అలగా వాళ్ళ ఇళ్ళకి మేము రావులే కానీ వీడిని తీసుకెళ్ళి నువ్వే చూపించి ముడిపెట్టేసేయి, మాకు ఆ పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు అన్నాక ఆయనకి వీళ్ళమ్మ నాన్నలేగా అని అసహ్యం వేసి రా బాబు వెళదామని తీసుకెళ్తే యశ్వంత్ వెళ్ళాడు. అది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో వీళ్ళొకళ్ళు ఏ వెహికల్స్ ఉండవు అనుకొని తీసుకెళ్లేసరికి పిల్లని రెడీ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చూడటానికి పొందిగ్గా ముద్దుగా ముచ్చటగా పల్లెటూరులో పూచిన ముద్దబంతి పువ్వులాగా చాలా ముద్దుగా ఉంది ఆ అమ్మాయే. ఆ తర్వాత మాట్లాడకుండానే పక్కకు పంపిస్తే యశ్వంత్ మీ హాబీస్ ఏంటండి, నేను ఇవి చదువుకున్నాను అది ఇది అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఆ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. వాళ్ళేమి పెట్టరమ్మా అబ్బాయికి అని పెళ్ళిళ్ళ ప్యారే గారు చెప్తుంటే పర్వాలేదులే అబ్బాయికి చదువు ఉందిగా ఉద్యోగం ఉందిగా బతికించుకుంటాళ్లే పెళ్ళాన్నే, మేం వాళ్ళేదో పెడతారని మా పిల్లని ఇస్తామనలేదులేండి అన్న తర్వాత శుభస్య శీఘ్రం అన్నాడు పేరయ్య. ఆ తరువాత యక్షకి యశ్వంత్కి వాళ్ళ ఊర్లోనే నిశ్చితార్థం, వాళ్ళ ఊర్లోనే పెళ్ళి జరిపించేశారు. యశ్వంత్ వాళ్ళ అమ్మ నాన్న చెల్లెలు కాలు కూడా పెట్టలేదు ఆ పెళ్లిలో. కోడలుగా యక్ష అత్తారింట్లో అడుగు పెట్టిందే. యక్ష వాళ్ళ అమ్మ వాళ్ళే పిల్లకి ఒక గొలుసు 2 గాజులు, అల్లుడికి ఒక ఉంగరం పెట్టుకున్నారు వాళ్ళే. ఆ తర్వాత ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి పెళ్లి బట్టలు వాళ్ళే కొనిపెట్టుకొని పిల్లకి అవసరమైన వరకు కొనిచ్చి పంపుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత యశ్వంత్ని వాళ్ళ అమ్మ నాన్న చీప్గా చూడటం యక్ష గమనించిందే. ఎందుకు ఇలా ఉంటున్నారు వీళ్ళు నీతో అనే యశ్వంత్ని అడిగిందే. వాళ్ళకి నేనంటే ఇష్టం లేదురా, వాళ్ళు అక్కర్లేదనుకుంటే పుట్టిన కొడుకుని నేను. నీకో విషయం తెలుసా, ఈ భూమి మీద ఉన్న పాపాలన్నీ నేనేవో చేసుంటాను పోయిన జన్మలో. ఆ పాపాలన్నీ నేను అనుభవించాలనే వాళ్ళ కడుపున పుట్టాను. వాళ్ళకి కొడుకులు వద్దు, కూతురే కావాలి. చిన్నప్పటి నుంచి చెల్లాయంటే ఇష్టం, నేను నచ్చను, నేనంటే అసహ్యం వెగటు వాళ్ళకి అనేసరికి ఆ అమ్మాయికి జాలేసి బాధ అనిపించింది. ఆ అబ్బాయి జీతం ఇప్పుడు పెరిగి జీతం కూడా 75,000 రూపాయలు అయ్యింది. జీతం తీసుకుంటున్నారు. ఆ అబ్బాయికి రూపాయి ఇవ్వరు. హోమ్ ట్యూషను ఇదివరకు 2కి చెప్పేవాడు, ఇప్పుడు 5గురికి చెప్తున్నాడు. బండి పెట్రోల్కి భార్యకి ఏమైనా కావాలంటే వాటిల్లో నుంచి కొనిపెట్టుకోవటమే. జీతంలోంచి రూపాయి వాడుకుంటే ఊరుకోరు. పైగా ఆ అబ్బాయిని దాకా ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు అత్త మామ పొద్దున్న లేచిన దగ్గర నుంచే. యక్షనేమి ఆరళ్ళు పెట్టని అత్త కాదు సునంద. యక్ష రాగానే పల్లెటూరు పిల్ల కదా అని ఇక్కడ ఉద్యోగం ఏం చేస్తాను లెమ్మనమని యక్ష పెళ్ళైన కొత్త కదా అని ఉద్యోగానికి తర్వాత వెళతానంటే నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదులే అన్నాడు యశ్వంత్. ఎప్పుడైతే భార్య తన జీవితంలోకి వచ్చిందో భార్య కోసమైనా తను ఉద్యోగం చెయ్యాలి, సంపాదించాలి అనే దాంతో తనకున్న మ్యూజిక్ అనే డ్రీమ్ని కట్టి కబోర్డ్లో పక్కన పెట్టే దాని గురించి ఆలోచించటమే మర్చిపోయి వదిలేశాడు యశ్వంత్. అంతా దాంట్లో యక్ష చేత సునంద బండెడు చాకిరీ చేయించేదే. పైగా కడుపని ఆడపడుచు వస్తే ఆడపడుచుకి యక్ష వాంతులే ఎత్తిపోసిందే. పైగా ఆడపడుచుకి సేవలే చేసింది, పురుడే పోసింది. అత్త వంటంతా అమ్మాయితో చేయించుద్దే. బాత్రూములు కడగటం దగ్గర నుంచి ఇంటి పనంతా యక్షే చెయ్యాలి. పల్లెటూరు పిల్ల కాబట్టి ఆ అమ్మాయికి అవేమీ కష్టంగా అనిపించలేదు. అంతా దాంట్లో యక్షకి యశ్వంత్ అంటే పిచ్చి ప్రేమ, మొగుడు పిచ్చిది, చాలా చాలా ఇష్టం మొగుడంటే. యశ్వంత్కి ఏది వండినా సరే వేడి వేడిగా మొగుడికి అన్నం కూరలు చక్కగా తీసి ఒక క్యారియర్లో దాచేసుకుంటుంది. రాగానే మొగుడికి ఓవెన్లో పెట్టి వేడి చేసి పెట్టుకుంటుంది. స్నాక్స్ వేసినా తీసి దాచిపెట్టుకుంటుంది. ఆ అమ్మాయి రాకముందు ఆ అబ్బాయి ఏ రోజు కడుపు నిండా తిండి తిని ఎరుగడు. భార్య వచ్చిన తర్వాతే కడుపు నిండా తిండి తింటాం. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాక్స్ కూడా క్యారియరు 4 అరల్లో, ఒక దాంట్లో అన్నం, ఒక 2 కూరలు, అలాగే ఒక దాంట్లో స్నాక్స్ పెట్టి పక్కన ఏదో ఒకటి ఫ్రూట్ పెట్టి జ్యూస్ పెట్టి క్యారియరు వీళ్ళప్పటికీ నిద్రే లేవరు. అన్నీ సర్ది ఇచ్చుకొని బాయ్ చెప్పుకుంటుంది మొగుడికి. ఆ అమ్మాయికి మొగుడంటే పిచ్చి ప్రేమ. యశ్వంత్ కూడా యక్ష మాటలన్నా చాలా ఇష్టం.
చాలా చాలా మంచి పిల్ల ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి ఒంట్లో బాలేదు, జ్వరం వచ్చిందే. యశ్వంత్ ఆ అమ్మాయికి స్నానం చేయించాడు, పళ్ళు దోమిచ్చాడు, తల దువ్వాడు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు, బ్రెడ్డు పాలు పెట్టుకున్నాడు, ఆ అమ్మాయి కాళ్ళు ఒత్తాడు, ఆ అమ్మాయిని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. అంత ప్రేమగా చూసుకునే మొగుడు ఆ దేవుళ్ళలాంటి వాడు మొగుడుగా వస్తే ఏ ఆడపిల్లకి ఇష్టం ఉండదో? మొగుడంటే చాలా చాలా ఇష్టం. నేనే పిచ్చోడిని అనుకుంటే ఇది నాకన్నా పిచ్చిది దేవుడా, దీన్ని నా జీవితంలోకి ఎలా పంపించావో అనే చిన్నప్పటి నుంచి ప్రేమంటే ఎరుగని ఆ అబ్బాయి గుండెల్ని ప్రేమతో తడిపి ముద్ద చేసేసేది యక్ష. వెంటనే పిల్లల్ని కనకూడదనుకొని ఇద్దరు ప్లానింగ్లో ఉన్నారు. అయితే ఒక రోజున యశ్వంత్ కోసమని అన్నం కూరలు అన్నీ తీసి ఎప్పట్లానే పక్కన పెట్టుకుంటే ఇదిగో వస్తాడు అదిగో వస్తాడనుకుంటే రాత్రి 12 అయిపోయింది. ఏంటి ఇప్పుడు దాకా రాలేదని భర్త రాగానే అడిగితే ఆఫీసులో ఈరోజు పని చాలా ఎక్కువగా ఉంది యక్ష అన్న తర్వాత స్నానం చేసి రాపో, భోజనం పెడతానని బాక్స్లో తినలేదే పొద్దుందే, అది తినే టైం కూడా లేదురా అంటే పోపో స్నానం చేయని ఈలోపు అన్నీ వేడి చేసి ఆ అబ్బాయికి భోజనం వడ్డించింది. కరెక్ట్గా భోజనం తినే టయానికి సుధాకర్ వచ్చి నా ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ ఉంది, బయట కుంభవర్షం తుఫాను హెచ్చరిక చెప్పారు, ఈ టైంలో నేను వెళ్ళలేను, నువ్వు వచ్చి నన్ను డ్రాప్ చేసిరా, మళ్ళీ వచ్చి పిక్ చేసుకుందు కానీ ఫోన్ చేస్తాను అని చెప్పాడు. అదేదో కారులో వెళ్ళొచ్చు కదా మావయ్య, అధిక ప్రసంగాలు ఆపి ముందు నువ్వు రారా అంటే అన్నం తినేవాడు అన్నం చెయ్యి కడుక్కొని దాని మీద ప్లేట్ కప్పేసి వాళ్ళ నాన్నని డ్రాప్ చేయటానికి వెళ్ళాడు యశ్వంత్. అలా వెళ్ళాడో లేదో వచ్చి సునంద ఇల్లంతా చెక్ చేసుకుంటూ వంటగదిలో నీట్గా ఉందా లేదా అని చూస్తే అక్కడ ఒక దాని మీద భోజనం పెట్టి ప్లేట్ కప్పి ఉందే. వీడు తినలేదనుకుంటా, తినకుండా వెళ్ళాడనుకుంటానని అలా తీసుకొని డస్ట్ కవర్లో అన్నం పడేస్తుంటే యశ్వంత్ అప్పుడే వచ్చాడు. అదేంటత్తయ్య ఆయన భోజనం చేయలేదో అలా పడేసావేంటి భోజనం అంటే ఎంతెంత అన్నం తింటున్నావా నువ్వు, ఎంతెంత కూరలు తింటున్నావా నువ్వు, మనుషులు తినే తిండేనంట్రా అదే, ఉడే అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా, మూత్రం తాగుతున్నావా, మంచినీళ్ళు తాగుతున్నావా, సిగ్గు శరం ఉండాలి కాస్తైనా కూడా, ఏం జన్మరానిదే, ఎవడి తాతగాడి సొమ్మని తింటున్నావు అనేపాటికి కొడితే పళ్ళు రాలిపోతాయి అంది యక్ష సునందనే. అనేసరికి ఏంటే అని చెయ్యెత్తేసరికి తను కొట్టొద్దమ్మా నువ్వని యశ్వంత్ చెయ్యి పట్టేసుకున్నాడు. పట్టేసుకునేసరికి నువ్వు మనిషివా పశువా, నువ్వు బిడ్డల్ని కన్న గొడ్రాలివా, కూతుర్ని మాత్రమే కనాలనుకున్నప్పుడు ముందే టెస్ట్ చేయించుకొని ఉండాల్సిందిగా నువ్వు, కూతుళ్ళని మాత్రమే కనేలాగా మీ ఆయన నువ్వు ప్రోగ్రామింగ్ చేసుకొని ఉండాల్సింది కదా, అలాంటప్పుడు ఎందుకు కన్నావు కొడుకు, నువ్వు కన్నప్పుడు కొడుకునోలా కూతుర్నొకలా చూడటమేంటే సంస్కారహీనురాలా, ఎందుకంటావు నా మొగుడిని నువ్వు నానా మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఎందుకు పెడతారు నా భర్తని హింసలో, ఏంటి ఎవడి తాతగాడి సొమ్మ, నా మొగుడి జీతం అంతా ఇన్నేళ్లుగా తిన్నయ్యన్ని లెక్కలు చెప్పు నువ్వు, నా మొగుడికి ఏమైనా ₹100 ఆస్తులు పెట్టావా, నీ కూతురికి నువ్వు ఎలాంటి నగలు చేయించి పెట్టావు సీమంతంలో, నేను నగలు సినిమాల్లో చూడటమే ఇలాంటివి పెడతారా అని అడిగితే నా భర్త వాటి వైపు చూడొద్దన్నాడు, నేనవేదో నాకు కొనమని చూడట్లేదు ఉంటాయా అని చూస్తున్నానంటే మన స్తోమత అంత కాదు, నేనంత పెట్టి నీకు కొనేంత సంపాదనా పరుణ్ణి కాదన్నాడే తప్ప నీ గురించి ఒక్క మాట కూడా నా భర్త చెప్పలేదు. ఎందుకు అవమానిస్తారు, ఎందుకు నానా మాటలంటారు, ఒకవైపున ఇంటడి చాకిరీ చేయించుకుంటున్నారు నాతో, నా భర్త జీతాలు దిగతింటున్నారు, పైగా మమ్మల్ని నానా మాటలంటారా, అసలు మనుషులేనా మీరు, అన్నం తినే మనిషిని పట్టుకొని అశుద్ధాలు తింటమేంటో, మనిషి మంచినీళ్ళు తాగుతుంటే మూత్రాలు తాగటమేంటో, రోజు మీరు అవే తిని అవే తాగుతున్నారా, అయితే మనుషులు మాట్లాడే మాటలేనా ఇవి అని ఆ అమ్మాయి అడిగేసరికి వెంటనే సునంద సుధాకర్కి ఫోన్ చేసి పిలిపించింది వెనక్కే. ఈ నిమిషం ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి బయటికి నడవండ్రా, వెళ్ళి ఏ ప్లాట్ఫామ్ మీదో ఫుట్పాత్లోనో ఉంటే అడుక్కు తింటుంటే తెలుసుద్ది మా విలువ అనేసరికి యశ్వంత్ అసలేమీ మాట్లాడలేదు. లోపలికి వెళ్ళి
బ్యాగ్ సర్దుకున్నాడు. ఆ అమ్మాయి వస్తువులన్నీ సర్దుకున్నాడు. బయట కుంభవర్షం, తుఫాను. ఎలా వెళతారని కూడా చూసుకోకుండా ఇంట్లోంచి మెడపట్టి బయటికి గెంటేశారు. భార్యను తీసుకొని వచ్చే రోడ్డు మీద వర్షంలో తడిచిపోతూ ఓ బస్ స్టాండ్ దగ్గర నుంచుంటే, నా వల్లే కదూ ఇలా జరిగింది, నేను అలా మాట్లాడాను అనుకుంటున్నావా? లేదురా, నరకంలో నుంచి ఇప్పుడే నువ్వు నన్ను రోడ్డు మీదకైనా స్వర్గంలోకి తీసుకొచ్చావు. చూసావా, దేవుడు ఆకాశంలో నుంచి పువ్వుల వాన కురిపిస్తున్నాడు మన ఇద్దరి మీద కూడా. నా జీతం 75,000 రూపాయలు. మనం ఒక ఇల్లు అద్దెకి తీసుకొని మనకు కావలసినవన్నీ మనం లగ్జరీగా వాడుకున్నా కూడా ఇంకా మనం సేవింగ్స్ చేసుకునేంత మన దగ్గర మిగిలే ఉంటాయిలే, కానీ ఇవేమీ ఆలోచించకు అని ఆ అబ్బాయి రెంటల్ యాప్లో చూసి ఒక ఇల్లు రెంట్కి తీసుకుని భార్యను తీసుకువెళ్ళి, ఆ అబ్బాయి అప్పుడే కరెక్ట్గా హైక్ వచ్చింది యశ్వంత్కి. ఆ హైక్ పెట్టి ఇంట్లోకి సామాను కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత భార్య భర్త కాపురం పెట్టుకున్నారు. యశ్వంత్ ఎప్పుడు చూసినా పాటలే పెడుతుంటే, ఎప్పుడు పాటలే పెడతావేంటి, సినిమా పెట్టొచ్చు కదా అని యక్ష అడిగితే, నీకు పాటలు నచ్చవా? నచ్చుతాయి, కానీ ఎప్పుడూ పాటలే ఏంటి అని అంటే నవ్వేసేవాడు యశ్వంత్. హ్యాపీగా భార్యాభర్తలు వచ్చే డబ్బుల్లోనే ఒక 10,000 రూపాయలు ఇంటికి అద్దె. ఇక భార్యాభర్తలు కలిపి పై ఖర్చులు ఒక 10,000 అయ్యాయి. ఆ అబ్బాయి ఖర్చులు ఒక 5,000. దాంతో మిగతా 50,000 మిగిలే ఉండేవే. ఆ మిగిలిని ఒక అకౌంట్లో వేసేవాడు సేవింగ్స్కే. ఇంకా హోమ్ ట్యూషన్స్ కూడా చెప్పటానికి వెళుతున్న యశ్వంత్ని, వద్దు ఇంకా నువ్వు కష్టపడొద్దు చాలే అని ఇలా వీళ్ళది ఒక 6 నెలల కాపురం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున యక్ష ఇల్లు దులుపుతూ ఉండగా అత్తగారింటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళవి బట్టల బ్యాగులు అవి తెచ్చుకోవటంతో యశ్వంత్ ఒక చిన్న బ్యాగు చాలా జాగ్రత్తగా మర్చిపోకుండా తెచ్చుకొని ఇక్కడ కూడా దాచుకున్నాడు. అది ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే అందులో సీడీ ఉన్నాయి. దాంతో పక్కింట్లో ఒక అమ్మాయి ఎప్పుడన్నా కనపడితే నవ్వి ఎప్పుడన్నా పలకరిస్తుంది, ఏం కూరలు అనే. అక్క, మీ ఇంట్లో DVD ఉంటే ఇస్తావా అని DVD ప్లేయర్ తీసుకొచ్చి ఆయి పెట్టి వింటం మొదలుపెట్టింది యక్ష. మా ఆయన గొంతే, మా ఆయన పాటలు పాడతాడా, అందుకే పాటలు వింటాడా అని అవన్నీ విన్న తర్వాత వాళ్ళ DVD ప్లేయర్ వాళ్ళకి ఇచ్చేసి, యశ్వంత్ ఆఫీస్ నుంచి రాగానే, ఈరోజు నీ గురించి నేను ఒక విషయం కనిపెట్టేశాను అంటే, ఏంట్రా నువ్వు పాటలు పాడతావు కదో, అందుకే నీకు పాటలు అంటే ఇష్టం కదో, మరి ఎందుకు పాడట్లేదు? చక్కగా నువ్వు కూడా మ్యూజిక్ కాంపిటీషన్లకి వెళ్ళొచ్చు కదో, నువ్వు ఎందుకని వెళ్ళలేదో? అమ్మా నాన్నలకి ఇష్టం ఉండదు, నేను వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా నేర్చుకున్నాను ఆ మ్యూజిక్. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి. కాంపిటీషన్లకు వెళ్ళటం అంటే చిన్న విషయం కాదు యక్ష. దానికి మనం టైం అంతా కూడాను మ్యూజిక్ మీదే పెట్టి కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటున్నాను. జాబ్ నుండి ఇంటికి వచ్చాకే నాకు ఓపిక ఉండట్లేదు. ఇప్పుడు నేను హస్బెండ్ అయిపోలేదు, నాకు బాధ్యతలు లేవు అన్న తర్వాత అంటే ఏమీ లేదు, నా భార్యని పోషించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా, కాబట్టి ఇప్పుడు అలాంటివేమీ కుదరవులే అన్న తర్వాత, ఎందుకు కుదరవు? నేర్చుకో, నువ్వు పాడు, నువ్వు విన్ అవుతావనే నమ్మకం నాకుందే. ఆహా, నేను వాటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ కూర్చుంటే ఉద్యోగం ఎవరు, నువ్వు చేసి ఇల్లు పోషిస్తావా అని నవ్వేసి లోపలికి వెళ్ళాడు. నిజంగానే నేనెందుకు పోషించకూడదు? నేను డిగ్రీ చదువుకున్నాను, అంతకుముందు ఉద్యోగం చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాన్నకి ఫినాన్షియల్గా హెల్ప్ చేసి అప్పులు తీర్చిపెట్టాను, నా మొగుడు కోసం నేనెందుకు కష్టపడకూడదు అని ఆ అబ్బాయి సరదాగా అన్నమాటని సీరియస్గా తీసుకుని వెళ్ళి 30,000 రూపాయలకు ఒక ఉద్యోగం చూసుకుంది యక్ష. అది కాక ఇంటి దగ్గర పుట్టింటికి ఫోన్ చేసి తన మిషన్ తెప్పించుకొని, ఇక్కడ పక్కింటి అమ్మాయి అలవాటైంది కాబట్టి ఎవరికన్నా బట్టలు కావాలంటే కుట్టి పెడతానని రోజుకి ఒక 4-5 బ్లౌజులు లేకపోతే శారీలకు ఫాల్స్ వేయటమో టజల్స్ వేయటమో ఏదో ఒకటి చేస్తూ ఉండేదే. అది కాక చుట్టుపక్కల పిల్లల్ని పోగు చేసి ఒక 10 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పేదే. నెలొచ్చేసరికి మొగుడికి అక్కడ పెట్టింది మొత్తం తను సంపాదించిన సంపాదన. ఏంటిది అన్నాడు. నేను సంపాదించగలను, నేను ఉద్యోగంలో చేరాను, ఇప్పుడు నువ్వు నీ ఉద్యోగాన్ని మానేసి నువ్వు ఇప్పుడైనా సరే మ్యూజిక్ నేర్చుకుంటావా లేదా అన్న తర్వాత, అది కాదురా, నువ్వు ఇంకేం మాట్లాడు
మాట్లాడటానికి వీల్లేదు. సేవింగ్స్లో ఆల్రెడీ 4 లక్షలు ఉన్నాయి కదా, అవసరమైతే అవి కూడా వాడేసేయ్యే అని చెప్పి ఆ అమ్మాయి అనేసరికి, అది కాదంటే నువ్వు వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే, అంతకైతే నేను ఇంటి ఖర్చులు ఇంకా తగ్గించేస్తాను, నాన్నని అమ్మని పప్పు ఉప్పులు కూరగాయలు పంపించమని అక్కడి నుంచే నేనే డబ్బులు పంపించి అడుగుతానులే, వాళ్ళనేమి ఫ్రీగా పంపమనలే, ఇంకో 10 మంది పిల్లలకి ఎక్కువ ట్యూషన్ చెప్పుకొని ఇంకో 2 గంటలు ఎక్కువ మిషన్ కుట్టుకుంటాను, ఎందుకే నీకు నేనంటే అంత ఇదే, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ, నువ్వు నా మొగుడివయ్యా, నా మొగుడు గొప్పోడైతే నేను గొప్పదాన్ని అయినట్టు కాదా ఏంటి, ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి నేర్చుకో అన్న తర్వాత భార్య చెప్పటమో తన ప్యాషనో ఇష్టమో ఏదో ఒకటి సాధించాలి జీవితంలో పుట్టినందుకు అని అనుకోవటమో కానీ వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఒకవైపున మ్యూజిక్ నేర్చుకుంటానే కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యాడు. ఆ కాంపిటీషన్కి వెళ్ళటానికి సెలెక్ట్ అయ్యాడు. ఒకవైపున చిన్న చిన్న వాళ్ళ దగ్గర నేర్చుకోకుండా ఇంకా పెద్దవాళ్ళ దగ్గర ఎక్కువ ఫీజులు కట్టి మరీ మ్యూజిక్ నేర్చుకోవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తను సెలెక్ట్ అయిన కాంపిటీషన్లో పాటలు పాడుతూ ఉండగా టీవీలో టెలికాస్ట్ అయ్యి మా ఆయన టీవీలో కనపడుతున్నాడు అనేసరికి యశ్వంత్ ఒక రోజున వచ్చి యక్షతో, ఒకవేళ నేను ఇందులో విన్ అవ్వకపోతే, అయితే అవుతావు, అవ్వకపోతే పాడాలి స్టేజ్ మీదనే కోరిక నెరవేరుద్ది, నువ్వు విన్ అవుతావనే నమ్మకం నాకుంది నీ మీద నీకుండాలి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ తప్పన్నారు కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ తప్పు కాదు, నేను చూడు పల్లెటూరు దాన్ని మొరటుగా మాట్లాడతాను, నీ గొంతు చూడు ఎంత శ్రావ్యంగా ఎంత మధురంగా తేనె పోసినట్టుంటుందో, అందుకే కదా తేనె తినిపిస్తున్నాను, కషాయాలు పోస్తున్నాను, అందుకే కదా నీకు హాట్ వాటర్ ఇస్తున్నాను, నీ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటుంటే నా కోసమైనా నువ్వు పాడలేవా ఏంటిది అనేసరికి, నిజంగా నీకోసమే పాడతానులే బంగారం అని పాడటం మొదలుపెట్టాడు యశ్వంత్. ఆ అమ్మాయి మనసు ఆనందంతో నిండిపోవటం మొదలైంది. ఆ తర్వాత ఇలా యశ్వంత్ పాటలు పాడుతున్నాడని తెలిసి సునంద సుధాకర్ ఒక రోజున వచ్చి, నీ బతుక్కి స్టేజీలెక్కి పాటలు పాడటం కావాలా, చుట్టాలు బంధువులు నలుగురు మా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో తెలుసా, పుట్టిన కులానికి గోత్రానికి ఇంటి పేరుకి ఒక విలువ ఏడవాలి, నువ్వెటు ఇప్పుడు ఆ కాంపిటీషన్లో విన్ అయ్యేది లేదు చచ్చేది లేదు, అంతటి దానికి మా పరువు తీద్దాం అనుకుంటున్నావా నువ్వు, నిన్ను ఎవరైనా అడిగితే నువ్వు సుధాకర్ కొడుకునని చెప్పకు, మా పరువు తీయకో, నువ్వు ఏ అనామకులకో వేశ్యావాటికల్లో ఉండే వేశ్యలకో లేకపోతే వీధుల్లో అడుక్కు తినే ముష్టి వాళ్ళకో పుడతారు నీలాంటి వాళ్ళు, మేమేం పాపం చేసుకుంటే మాకు పుట్టావో, నీకు రోషం పౌరుషం ఆత్మాభిమానం ఉంటే నువ్వు కడుపుకు తినేది అశుద్ధం కాదు అన్నమే అనుకుంటే మా ఇంటి పేరు మాత్రం నువ్వు వాడొద్దు, మేము అమ్మా నాన్నలవని మాత్రం నువ్వెక్కడా చెప్పొద్దు అన్నారు. అన్న తరువాత ఆ అమ్మాయికి చాలా బాధ అనిపించే, అలాంటప్పుడు ఎందుకన్నారు మా ఆయన్నే, కొడితే పళ్ళు రాలిపోతాయి, ఈ సీన్లో నీకు డైలాగులు ఇవ్వు, నోరు ముయ్యి అంది సునంద. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయాక యశ్వంత్ కాంపిటీషన్లో సెమీఫైనల్స్లో పాట పాడుతున్నప్పుడు కూడా జడ్జిలో, నీ వాయిస్లా లేదు, ఎందుకంత దుఃఖంతో గొంతు పూడుకుపోయి పాడుతున్నావంటే పెయిన్ అని చెప్పాడు యశ్వంత్. ఆ మాటకి ఆ పెయిన్ని ఫైర్గా మార్చుకో, లేదంటే గనక ఫైనల్స్లో ఓడిపోవాల్సి వస్తుంది అని, నీలాంటి మంచి సింగర్సు మంచి గాత్రం ఉన్నవాళ్ళు ఓడిపోకూడదు అని చెప్పారు వాళ్ళు. మ్యూజిక్ నేర్పించే సార్ కూడా మనకున్న వాటన్నిటినీ పక్కన పెట్టేయాలి యశ్వంత్, నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఓడిపోకూడదు అని ఆయన చెప్తే, అప్పటి వరకు తన భార్య కోసం పాడాలన్నది తన కోరిక, కానీ చిన్నప్పటి నుంచి తను పడ్డ అవమానాలు తను పడిన మాటలు గుర్తొచ్చి నిజంగానే గెలిచి తీరాలి అనే కసి పట్టుదల పంతం పెరిగిపోయి పాడాడు. ఫైనల్స్లో సెలెక్ట్ అయి గెలిచాడు. ప్రైజ్ మనీ ట్రోఫీ అందుకున్నాడు. యక్ష వచ్చి ఎదురుగా కూర్చుంది. ఆ అమ్మాయిని చూస్తూనే పాడాడు. పాడినంతసేపు కూడాను మొగుడు విన్నయ్యాడనే పాటికి అమ్మో నా మొగుడు గెలిచాడనే అంతమందిలోనూ లేచి పరిగెత్తుకుంటూ వచ్చి భర్తని ముద్దాడి భర్తని చూసి పొంగిపోయింది యక్ష. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడాను ఫ్యామిలీ డీటెయిల్స్ అని అడిగితే నాకెవ్వరూ లేరు, నాకు నా భార్యే అన్నీ, నా ఇంటి పేరు నా పేరు నా అస్తిత్వం అన్నీ నాకు నా వైఫే,
ఇంతకు మించి నాకెవరూ లేరు, నేను ఎవరి గురించి ఏమీ చెప్పాలని అనుకోవట్లేదు అన్నాడు యశ్వంత్. ఆ తరువాత బయటకు వచ్చాక యక్ష ఎందుకని అమ్మా నాన్నల గురించి చెప్పలేదు, నన్ను ఎవరు వాళ్ళ గురించి చెప్పొద్దు అని చెప్పి వెళ్ళారు కదరా, వాళ్ళెవరో కదా నాకు, ఎవరో గురించి ఎందుకు నేను చెప్పటం, నువ్వు నాదానివిగా, అందుకే నీ గురించి చెప్పుకున్నానులే పద అనేసరికి యశ్వంత్ గెలిచాడని పేపర్లో పట్టం చూసి అత్తామామలు సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ తరువాత యశ్వంత్ వాయిస్ బాగోటం, దాంతోపాటు యశ్వంత్కి ఎలాంటి సాంగ్ అయినా సరే సెట్ అయిపోద్ది వాయిస్కి పాడటానికి. దాంతో బోలెడన్ని సింగింగ్ అవకాశాలు వచ్చి వరించాయి యశ్వంత్నే. దాంతో ఇక యశ్వంత్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. బాగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. తనే ఓన్గా కాన్సర్ట్లు కండక్ట్ చేసుకోవటం, ఆ వాటితో వచ్చేటటువంటి డబ్బులు పెట్టి సేవింగ్స్ చేసుకోవటం, మరొక వైపున అబ్రాడ్ కంట్రీస్లో కాన్సర్ట్లు కండక్ట్ చేసేటప్పుడు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయటం, వెళ్ళే ప్రతి చోటికి వైఫ్ని తీసుకొని వెళ్ళేవాడు. ఫ్రంట్ సీట్లో ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకొని పాడేవాడు. ప్రేమ పాటలు పాడేటప్పుడు నన్నే చూస్తూ పాడతావెందుకు అని ఆ అమ్మాయి అడిగితే, నాకు ఎవరున్నారా నువ్వు తప్ప, నా ప్రేయసివి నువ్వు, నా భార్యవి నువ్వు, నా జీవితం నువ్వు, నా సర్వస్వం నువ్వు, నా అస్తిత్వానివి నువ్వు, ఈరోజు నువ్వు లేకపోతే యశ్వంత్ లేడు, యశ్వంత్కి ఒక గుర్తింపు లేదు, ఒక విలువ లేదు, నీలాంటి ప్రోత్సహించే భార్య దొరకటం నాలాంటి వాడు ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం అనే ఆ అమ్మాయిని చూసి ఆనందంతో నిండిపోయేది యశ్వంత్ గుండె. అంతా దాంట్లో యశ్వంత్కి ఫేమ్ వచ్చింది, డబ్బు వచ్చింది, చాలా పెద్ద ఇల్లు కొనుక్కున్నారు, పనివాళ్ళు వచ్చారు, కార్లు వచ్చాయి, బోల్డంత డబ్బు సేవింగ్స్లో పెట్టుకున్నాడు. ఇక్కడి నుండి ఒక 5 సంవత్సరాలు పిల్లల్ని కూడా కనలేదు. కెరియర్లో బాగా పైకొచ్చాడు. ఈ ఇంత దాంట్లో తన మామగారు తను పెళ్లి చూపులకు వెళ్ళిన రోజు పంతులు గారు యశ్వంత్కి వాళ్ళ అమ్మా నాన్న చిల్లిగవ్వ ఆస్తి పెట్టరు అన్నప్పుడు, అబ్బాయికి సంస్కారం ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, అది చాలే మేము పిల్లనివ్వటానికి అన్న ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకొని యక్ష చెల్లెళ్ళిద్దరికీ మంచి సంబంధం చూసి వివాహాలు జరిపించాడు. ఆ తర్వాత అత్తామామలు వచ్చి తమతోనే ఉండమంటే వాళ్ళు పల్లెటూరి వాళ్ళు, పట్టింపులు ఎక్కువ, చచ్చా మేము అలా ఉండకూడదులే బాబు, మీరు బాగున్నారు, బాగుపడ్డారు, నీ పుణ్యమా అంట మేము వద్దంటున్నా నువ్వు వినకుండా నీ ఇద్దరు మరదళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసావు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఇంకా ఎందుకయ్యా ఇవన్నీ అన్న తర్వాత మాకున్న 2 ఎకరాలు కూడా యక్షకే పెడతామంటే యక్ష నవ్వేసింది. మాకేమీ వద్దు కానీ మామయ్య అని ఇంకొక 8 ఎకరాల పొలం కొని ఆ 10 ఎకరాల పొలం ఆయన్నే వ్యవసాయం చేసుకోమని ఇల్లు రెనోవేట్ చేయించి అత్తామామలకి బహుమతిగా ఇచ్చాడు. ఆ తరువాత యశ్వంత్ వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్న టైంలో ఒక రోజున వాచ్మెన్ దగ్గరికి ఎవరో ఇద్దరు వచ్చి మమ్మల్ని లోపలికి పంపించవయ్యా అంటుంటే, ఎవరు మీరంటే, మేము మీ సార్ గారు వాళ్ళ అమ్మా నాన్న అంటే, ఆగండి ఎవరో సార్ ఇద్దరు చాలా తేడాగా ఉన్నారు, మీ అమ్మా నాన్నలు అంటున్నారంటే ఎవరు అన్నాడు యశ్వంత్. అనేసరికి ఎదురుగా తలదించుకొని సునంద సుధాకర్ నిలబడితే, ఏంటి అలా అయిపోయారు అంది యక్ష. చూస్తే సునంద వేలుముడి వేసుకొని ఒక నేత చీర చిరిగిపోయింది కట్టుకొని, సుధాకరు చిరిగిపోయిన ప్యాంటు షర్ట్ వేసుకొని మనిషి సన్నగా ఉన్నాడు. అత్త కూడా బాగా సన్నగా అయిపోయింది. ఏంటి ఇలా అయిపోయారని అడిగేసరికి వీళ్ళు చెప్పుకురావటం మొదలుపెట్టారు. కూతురికి డబ్బాస నేర్పించి డబ్బుల్లో పెంచిన వీళ్ళు ఎంత పెట్టినా కూతురికి చాలదనిపించే లక్షల్లో లంచాలు తీసుకునే సుధాకరు అవి బాగా పెంచేసేసరికి ఒళ్ళు మండిపోయిన ఒకళ్ళు అవినీతి నిరోధక శాఖ చట్టం వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా సుధాకర్ని పట్టించడంతో సుధాకర్ని అరెస్ట్ చేసి ఉన్న ఆస్తి జప్తు చేసి ఉద్యోగంలో నుంచి తీసేసి పెన్షన్ కూడా రద్దు చేశారు అనే. దాంతో ఆ తర్వాత వీళ్ళు
పూర్వీకుల కాలం నుంచి తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తి మొత్తం యశ్వంత్ పొయ్యాడనుకొని ఎటు యశ్వంత్ వద్దన్న కాంపిటీషన్లో పాట పాడుతున్నాడనే కోపంతో మొత్తం యావదాస్తి కోట్ల రూపాయల ఖరీదు చేసేది కూతురికి రాసేసామని, ఆ తర్వాత ఎక్కడికి వెళతామనే దాంతో కూతురు దగ్గరికే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అల్లుడు కూతురు ఎంత చెప్తే అంత వినే అల్లుడు, కూతురికి ఎదురు చెప్పడు అల్లుడు. దాంతోనే ముందు కొన్నాళ్ళు బాగానే ఉంది, ఆ తర్వాత తనకి ముందు ఒకళ్ళు పుట్టారు కదా నువ్వు ఉండగానే, తర్వాత ఇంకొక ఇద్దరు ట్విన్స్ పుట్టారు, ముగ్గురిని చూసుకోమని మా మీద వదిలేసింది. ఇంటి పనులు, వంట పనులు, డ్రైవర్ పనులు, తోటమాలి పనులు చేయించింది. తర్వాత ఒంట్లో బాగోట్లేదు అన్నప్పుడు ఇంట్లో నుంచే జోరున వర్షం పడుతుంటే కొట్టి కట్టుబట్టలతో బయటికి గెంటేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక గుడి దగ్గరకు వచ్చి ప్రసాదం తింటూ, ఇక మీరన్నా ఒక ముద్ద పెడతారని ఇల్లు వెతుక్కుంటూ వచ్చామయ్యా. అమ్మా నాన్నలుగా నిన్ను కన్నందుకు ఎప్పుడు ఏమీ అడగలేదు, ఖరీదు కట్టి అడుగుతున్నాను అనుకుంటావో, జోలి పట్టి బిచ్చం అడుగుతున్నాను అనుకుంటావో, నీ ఇంట్లో పని వాళ్ళకు పెట్టినట్టే ఒక ముద్ద పెడతావో పెట్టయ్యా, మాకు ఒంట్లో కూడా బాగోట్లేదు అని గుమ్మం ముందు నుంచున్నారు. యశ్వంత్ బయటకు వచ్చి ఇదంతా విన్నాడు. విన్న తర్వాత అమ్మా నాన్నలతో ఒక్కటే చెప్పాడు, నాకు మీలాగా మనుషుల్ని వెళ్ళకొట్టడము రాదు, మీలాగా మనుషుల్ని బాధ పెట్టడము రాదు, మాటలంటము రాదు. నన్ను కన్నందుకు ఖరీదు కట్టే అడిగావో, లేదంటే నన్ను కన్నందుకు రక్తమాంసాలు పంచినందుకు లెక్కలు కట్టే అడిగావో, కానీ ఈరోజు నువ్వు అవసరంలో ఉండి నా గుమ్మంలోకి వచ్చావమ్మా. నువ్వు చిన్నప్పుడు నేను ఏసీ వేసుకుంటే రిమోట్ లాక్కెళ్ళిపోయి దాచుకున్నట్టు, మీరు ఏసీలో ఉంటే నేను రిమోట్ లాక్కెళ్ళిపోన్లే. మీరు నా నోటి దగ్గర పళ్ళెం లాగేసినట్టు మీ నోటి దగ్గర పళ్ళెం నేను లాగేయన్లే. నాకు ఎంత తింటున్నానో కూడా లెక్క కట్టి స్పూనులతో కూరలు పెట్టి కటోరీతో అన్నం పెట్టేదానివి నువ్వు. ఇక్కడ అలా కాదులే, ఎంత కావాలంటే అంత తినొచ్చు. మీకు నేను కాస్ట్లీ ట్రీట్మెంట్ చేయిస్తాను, ఖరీదైన బట్టలు ఇప్పిస్తాను, మీకు ప్రతి నెల మెడిసిన్స్ ఇప్పిస్తాను. కాకపోతే నాకు ఒక వరం ఇస్తారా అని అడిగితే, ఏమిట్రా అంటే, మీరు జీవితంలో బ్రతికున్నంత వరకే నాతో మాట్లాడొద్దమ్మా. నేను మీతో మాట్లాడాలనుకోవట్లేదు. మీరు పోయిన రోజున కూడా మీరెవరో ఒకళ్ళని ఏర్పాటు చేసుకోండి, నేను అంత్యక్రియలు కూడా జరిపించను. ఎప్పటికీ మీరు నేనుండే ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇంటి వెనకాల అవుట్ హౌస్ ఒకటి ఉంది, అందులో ఉండండి. అందులో ఏసీ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, హాలు, 2 బెడ్రూములు, కిచెను అన్నీ ఉన్నాయి. నువ్వు వంట చేసుకోనక్కర్లేదు, యక్షే భోజనం పంపించుద్దే. మీరే వండుకుంటాం అన్నా కూడా మీకు నెలకు కావలసిన సరుకులన్నీ పంపిస్తాము. అంతేకాని జీవితంలో మళ్ళీ మీరు నాకు ఎదురు పడకూడదు, మీ ముఖం నాకు చూపించకూడదు. జీవితాంతం నేను మొయ్యనిదేంటో తెలుసా? ఇప్పుడు నా ఇంటి పేరు నా భార్య ఇంటి పేరే. నేను ఈరోజు ఎదగటానికి ఇంతవటానికి కారణం నా భార్యే. నేను ఉన్నా పోయినా నేను నా భార్యకి మాత్రమే భర్తని. నేను ఎవరికి ఏమీ కాను, ఏది అవ్వాలని అనుకోవటం లేదు. చూడమ్మా, ప్రతి మగాడికి జీవితంలో భార్య వస్తుంది. నాన్నని నువ్వు లంచాలు తీసుకోమని ప్రోత్సహించావు, నీకు తగిన భర్త అతను. మీ ఇద్దరు దిగజారిపోయిన భార్యాభర్తలు, నీతిమాలిన తల్లిదండ్రులు అని ఇంకా చాలా అనాలేమో, కానీ నేను మిమ్మల్ని అలా అనేంత కుసంస్కారిని కాదు. ఎందుకురా చచ్చిన పాముని ఇంకా చంపుతావో? మీరు పాములేనని బాగా ఒప్పుకున్నారమ్మా. మీరు మళ్ళీ విషాన్ని కక్కితే తట్టుకునే శక్తి నాకే లేదు. అందుకే నా ఇంట్లోకి మీకు ప్రవేశం లేదు. నా ఇల్లు దేవాలయం లాంటిది, సంగీత నిలయం. అలాంటివి మీకు నచ్చవు కదా, మీరు నా ఇంట్లో ఉండొద్దు. కన్నందుకు అడిగానన్నావు, నీకు కన్నందుకు అడిగినందుకు అన్నీ జరుగుతాయి. ప్రతి భార్య భర్త పైకి రావాలనే కోరుకుంటుంది, భర్తని ప్రోత్సహిస్తుంది కూడా. కానీ నా భార్య నన్ను ప్రోత్సహించిన విధంగా నా కోసం నా భార్య పగలనక రాత్రనక కష్టపడి నన్ను ఎలాగైతే ప్రోత్సహించారో అలాగే ప్రతి భర్తలో ఉన్న స్కిల్ని భార్య గుర్తించి ప్రోత్సహిస్తే చాలామంది మగాళ్ళు నాలాగే గొప్పవాళ్ళయ్యే ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారేమో. అందుకే అంటుంటారు, ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ బిహైండ్
దేర్ విల్ బీ ఏ అండర్స్టాండింగ్ వైఫ్ అనే. అలాంటి గొప్ప భార్యలు తోడుగా ఉంటే మగాళ్ళు చాలా సాధించేస్తారు. వెళ్ళండమ్మా, వెళ్ళి ఉండండి అన్నాడు. ఇక ట్రీట్మెంట్ చేయించి భోజనాలు అవి యక్ష పంపిస్తూ బట్టలు మందులు అన్నీ జరిగిపోతున్నాయి. అంతా దాంట్లో కూతురు ద్రోహం చేసిందనే బాధ, కూతురు వెళ్ళగొట్టిందనే బాధ, గతిలేక కొడుకు పడిపంచకొచ్చి ఉండాల్సి వచ్చిందే అనే బాధే తప్ప కొడుక్కి మనమేదో అన్యాయం చేశామనే పశ్చాత్తాపం, ఒక క్షమాపణ వాళ్ళ దగ్గర నుంచి ఏ రోజుకి రాలేదో. ఆ తరువాత యక్ష గర్భవతి అయ్యిందే. ఇద్దరు పాప బాబు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్ సంతోషంగా యశ్వంత్ పాటలు పాడుకుంటూ యక్ష ప్రేమలో పిల్లల ఆటపాటల్లో ఇప్పుడు నా పిల్లలైతే ఓ గ్రేడ్ స్కూల్కి వెళ్ళొచ్చులే, ఖరీదైన కిండర్ గార్డెన్కి వెళ్ళొచ్చు, వాళ్ళ నాన్న వాళ్ళని కారులో నుంచి గెంటేడు, వాళ్ళమ్మ నాన్న పిల్లల్ని సమానంగా చూసుకుంటారు అనే అతని గుండెలు మాత్రం జరిగిపోయిన వాటిని ప్రతి క్షణం అతనికి గుర్తు చేస్తూనే ఉన్నాయే. అంతా దాంట్లో ఆ అమ్మాయి మనసుకు అర్థమైంది. వాళ్ళని ఇంట్లో ఉంచితే జరిగిపోయినవన్నీ తనకెక్కడ గుర్తొచ్చే మనసు ఛిద్రమైపోద్దేమోనని భర్త దూరంగా ఉంచాడని. కొంతకాలానికే అత్తామామలు పోయారనే విషయం తెలిసి ఆడపడుచు రాలేదో. భర్త వాళ్ళకి తలకొరివి పెట్టను అన్న మాట మీదే నిలబడ్డాడు. వాళ్ళ బంధువుల్ని పిలిచి ఆ తలకొరివి కార్యక్రమాలన్నీ యక్షే చూసుకుందే. ఆ తర్వాత దినదివస కార్యక్రమాలు పూర్తయిపోయాయి. ఇప్పుడు యశ్వంత్ 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా అదే ప్రశాంతత, అదే ప్రేమ, అదే ఓర్పు, అదే మంచితనం, అదే సహనం. ఒక ఆడదానికి ఒక భర్త ఇవ్వాల్సిన దానికన్నా యశ్వంత్ ప్రేమగా ఆ అమ్మాయిని చాలా ఆప్యాయంగా అనురాగంగా చూసుకుంటాడు. పిల్లల్ని విలువలతో పెంచి పెద్ద చేశాడు. ఇంతకన్నా ఏం కావాలి అనుకుందే. తల్లిదండ్రులు పిల్లల్ని సమానంగా చూడలేక, పిల్లలకి ప్రేమనే సమానంగా పంచలేనప్పుడు ఇద్దరు పిల్లల్నే కనకూడదు. కన్నవాళ్ళని ఎప్పుడూ ఒకేలా చూడటం నేర్చుకోవాలి. కానప్పుడు వాళ్ళు బ్రతికే ఉంటారు. వాళ్ళకి కావలసినవి అన్నీ పిల్లలిచ్చినా వాళ్ళ మనసుల్లో తల్లిదండ్రులు అనే స్థానాన్ని వీళ్ళు కోల్పోతారు. పిల్లల మనసు మీద, వాళ్ళ బాల్యం మీద ఎప్పుడూ గాయాలు కలిగేలా చేయకూడదు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ గాయాలకి ప్రేమ అనే మందు రాసినా కూడా ఆ గాయాలు మానవేమో. వాళ్ళు యశ్వంత్ లాంటి నిర్ణయాలే తీసుకుంటారేమో. బహుశా ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి అదేనేమో. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రే సాయి లలిత గారు. మరో మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.